సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మీ దగ్గరికి ఒక టాపిక్ తో వచ్చానండి. ప్రతిసారి క్రైమ్ న్యూస్ రిపోర్టింగ్ ఏదో ఒక తరహాలో తిరుగుతూ ఉంటాం కదా. అయితే ఇప్పుడు మనకి మరికొద్ది రోజుల్లో ఒక స్పెషల్ డే రాబోతుంది. ఆ స్పెషల్ డే గురించి మన పబ్లిక్ ఒపీనియన్, వరంగల్ పీపుల్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్ కోసం అయితే ఈ రోజు బయటకి అయితే రావడం జరిగింది. అయితే మనకి ప్రతి జీవన మనుగడల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక తోడునైతే కోరుకుంటారు ప్రతి ఒక్కరు. అది యవ్వనంలోనైనా, బాల్యంలోనైనా, వృద్ధాప్యంలోనైనా, ప్రతి స్టేజ్ లో కూడా ఒక తోడునైతే మనం అందరం కూడా కోరుకుంటాం కదా. ఆ తోడుతో మనం ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం. అది ఏ రిలేషన్షిప్ అయినా కూడా ఆ తోడుకున్న సంబంధం ఏదైనా కూడా వాళ్ళు మనకి తోడుగా ఉంటే మనం ఏదైనా దాటగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే దాంట్లో ఒక స్టేజ్ లో మాత్రం మనం బాల్యం నుంచి మన ఏదైనా రిలేషన్షిప్ కి వెళ్లే వరకు మాత్రము ఖచ్చితంగా ఒక ఫ్రెండ్షిప్ అయితే మనకు తోడుగా ఉంటుంది. ఆ ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుంది అంటే మనం చేసే ప్రతి పనికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. మనం వెళ్లే దారికి ప్రతి ఒక్కటి కూడా తప్పు ఒప్పులను ఎంచి మన పక్కనే ఉంటూ చెప్తూ ఉంటూ అన్ని కూడా మనల్ని ముందుండి నడిపిస్తూ ఉంటుంది అదే బంధం. అలాంటి బంధాన్ని మనము ఒక రోజుతో సెలబ్రేట్ చేసుకోవడం కాదు, ప్రతి ఒక్క రోజుని కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళతోనే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ప్రతి ఫంక్షన్ ని కూడా. అయితే అలాంటి ఒక రోజు అయితే మనకు రాబోతుంది కదా, ఫ్రెండ్షిప్ డే. ఆగస్ట్ 1st సండే ఫ్రెండ్షిప్ డే. ఆ రోజుని మనము చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం మనతోటి ఉన్న ఆ స్నేహితులతో కలిసి. అయితే అలాంటి స్నేహ బంధం గురించి ఈ రోజు పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఇప్పుడున్న జనరేషన్ లో ఆ స్నేహ బంధానికి వాల్యూ ఎంత ఇస్తున్నారు, అసలు ఎలా ఉంటుంది వాళ్ళ రిలేషన్షిప్ అనేది ఫ్రెండ్షిప్ లో, అది ఒక్కసారి పబ్లిక్ మాటల్లో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడుగు కూడా ఒక్కసారి మాట్లాడదాం. హాయ్. వాట్ ఇస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ వెంకన్న. ఓకే, హాయ్, నైస్ టు మీట్ యూ. అయితే కొన్ని డేస్ లో మనకి ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదా, నీ ఒపీనియన్ ఏంటి? అంటే అసలు ఫ్రెండ్షిప్ అంటే నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు, చాలా మంది, కొంతమంది. అందులో బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మందిలో బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ బెస్టీస్, బడీస్, లైక్ ఏమని పిలుచుకుంటారు మీరు? మేబీ క్లోజ్ గా హార్ట్ గా మాట్లాడాలంటే జాన్ అంటారా, బావా బామ్మర్ది అంటారా? లైక్ ఇట్ బాయ్స్ లో బావా బామ్మర్ది అనేది కామన్. అది ఒక నెక్స్ట్ బాండ్ లెవెల్ కి తీసుకెళ్తుంది బావా బామ్మర్ది అంటే. ఇంకా నార్మల్ గా జాను లేకపోతే చెప్పరా, మేబీ లైక్ ఇట్ లవ్ బర్డ్స్ మాట్లాడుకునే లైక్ ఇట్ లో మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్. ఇంకా ఈ రోజుల్లో అంటే ఫ్రెండ్స్ అంటే నార్మలే, కానీ అందులో బెస్ట్ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా డిసిషన్ తీసుకుంటే మనము పేరెంట్స్ చెప్తామో లేదో అనేది సెకండరీ. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనము మన బెస్ట్ ఫ్రెండ్స్ కదా చెప్పేస్తాము. ఏదైనా ఫన్ ఇన్సిడెంట్ ఉందా మీ? ఉంది, నాకు చాలా ఉంది. యాక్చువల్లీ ఏంటంటే అన్నోన్ కాల్స్ వచ్చేసి ఫస్ట్ మనకు రావడం కన్నా మన ఫ్రెండ్స్ కి వెళ్తుంది. ఎవరైనా మనకు బ్లైండ్ గా లైక్ చేసేటోళ్ళు, ఇట్లా డిస్టెన్స్ మెయింటైన్ అంటే వన్ సైడ్ లవ్ అని అంటారు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ మనకు డైరెక్ట్ చెప్పకుండా ఫ్రెండ్స్ సైడ్ వెళ్తారు, మీడియేటర్ గా. వాళ్ళు ఎప్పుడు ఆ క్వశ్చన్ ని ఎప్పుడైనా ఫస్ట్ రేజ్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఆ రోజు స్పెషల్ గా ఉన్నావు అంటే, ఓ వాళ్ళ కోసమేనా ఈ రోజు ఇంతలా రెడీ అయినావు, అలా పుషప్ ఇస్తూ ఉంటారు. నీ బెస్ట్ మూమెంట్ అది? నా బెస్ట్ మూమెంట్ వచ్చేసి ఏంటంటే, నార్మల్ గా నేను నేషనల్ ఈవెంట్ కి కాశ్మీర్ కి వెళ్తుండే. అప్పుడు నాకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేకుంటుండే. మా ఫ్రెండ్ కాల్ చేసి ఇలా ఉందిరా యూనివర్సిటీ లెవెల్, వెళ్ళాలా వద్దా, మరి ఏం చేద్దాం అనేసి అనుకున్నాను. అదే రోజు నేను కొంచెం కో ఇన్సిడెంట్ లో ఉండేది. మా ఫ్రెండ్ కాల్ చేసి ఇలా ఉంటుంది, ఇలా వెళ్ళాలరా, బెస్ట్ లైఫ్ ఉంటుంది, అది ఇది కొంచెం ఫైనాన్షియల్ గా కూడా హెల్ప్ చేశారు. సో అప్పుడు ఇంకా చాలా బెస్ట్ మెమరీస్ ఉన్నాయి. అంటే మనతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళలో మన బ్లడ్ రిలేషన్స్ అంటే మనం నమ్ముతారు, బట్ అసలు తెలియని బ్లడ్ రిలేషన్ లేని వాళ్ళు, ముక్కు మొహం తెలియని వాళ్ళు మన లైఫ్ లోకి వచ్చి మనకి ఫైనాన్షియల్ గా గానీ మోటివేషనల్ గా గానీ మనకి యూజ్ అవుతున్నారు అంటే దట్ ఈస్ బాండ్ ఇస్ గ్రేట్ కదా. అది ఎప్పటికీ ఉండాలి. మీ ఫ్రెండ్స్ తో కూడా మీ బాండ్ అలాగే ఉండాలి. ఒకసారి మీ ఫ్రెండ్ ఎవరికైనా కూడా కాల్ చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తారా? రైట్, వాళ్ళ మాటలు విందాం అనుకుంటున్నాను. ఇంట్లో అడగరా ఇలా ఫీడ్ చేసుకుంటే? ఇంట్లోకి మనం అంటే తెలిసిపోద్ది కదా వాట్స్ అనేది. అబ్బాయి అనుకుంటారా? డౌట్ వస్తే వినిపిస్తారా? వినిపిస్తారు. అంటే బాయ్స్ మాట్లాడినప్పుడు డేరే చేసుకుంటాం కదా, అదే గర్ల్స్ తోనంటే ఇంకా వేరే బాయ్ ని సేవ్ చేసుకోవాలి. వాటిని తిడతారు మేబీ ఇంట్లో తెలిస్తే. ఇదే బెస్ట్ ఫ్రెండ్? లేదు అలా ఏం లేదు, ఇదే బెస్ట్ ఫ్రెండ్. మీరు చెప్పినట్టు లిఫ్ట్ చేయకపోవడం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఉంటది వాళ్ళకి. అదే గర్ల్ ఫ్రెండ్ అయితే తన కాల్ లిఫ్ట్ చేయకపోతే వెంటనే గొడవలు అవుతాయి. మీకైతే ఓ కదా
క్యాజువల్ గా. నార్మల్ గా ఏంటంటే ఇలా కాల్ లిఫ్ట్ చేయకపోయినా ఏదైనా ఉన్నా కానీ తనకనంటే ఒక సర్టన్ టైం ఇస్తా అని కాన్ఫిడెన్స్ గా ఉంటాడు కాబట్టి లిఫ్ట్ చేయలేకపోతారు. సార్ నమస్తే, మీ పేరు సార్? నా పేరు రాజేశ్వరరావు, దుగ్గ్యాల రాజేశ్వరరావు. రాజేశ్వరరావు గారు. సార్ నమస్తే అండి, మీ పేరు? సుధాకర్. సుధాకర్ గారు. సుధాకర్ గారు, మీరిద్దరు ఫ్రెండ్స్ అండి? అవును. ఎన్నేళ్ళ నుంచి అండి? దాదాపు అంటే మాకు ఇప్పుడు 50 ఉంటది. ఓకే, మేము ఫస్ట్ క్లాస్ నుండి ఫ్రెండ్స్. ఫస్ట్ క్లాస్ నుంచి. ఓ గ్రేట్. ఒకటే ఊరు, కరెక్ట్ పీపుల్ ని కలిసాం మేము. ఒకటే ఊరు మాది. ఏ ఊరండి మీది? పర్కల్ దగ్గర వెంకటాపురం. వెంకటాపురం. అయితే ఇక్కడనే మా పిల్లలు చదువుకోవడం కోసం 20-25 ఏళ్ళ ఇక్కడికి వచ్చిన. అవును. ఇతను నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఆటో ఇప్పించిన దోస్తాను, ఆహా. బ్యాంకు కన్సల్ట్. ఆ ఆటో ఇప్పటి వరకు నడుపుకొని జీవనోపాధి చేస్తుండ్రు. ప్రతిసారి 10 రోజులకు 15 రోజులకు ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లా కలుస్తా ఉంటారా? కలుసుకుంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ రోజు కూడా ఆ విధంగానే ఫోన్ చేసుకుని. మీరు మీ జీవన విధానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటారు, స్నేహితులుగా కూడా. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలు వస్తాయి, తన మీద మీకు కోపం రావడము, సార్ మీద మీకు తన కోపం రావడము. ఎలా డీల్ చేసుకునే వాళ్ళు మళ్ళీ మీరు? కోపాలు అనేది ఏం లేదు మేడం. అట్లా అనుకుంటే నేనే రాజకీయ స్థాయిలో ఎదిగిపోయాను. ఈరోజు జిల్లా కార్యదర్శి కాంగ్రెస్ నేను, కానీ దోస్తా అనుకున్న రాజకీయాలకు సంబంధం లేదు. మేము కలిసి ఉన్నాం కాబట్టి అదే భావంలో కలిసి. అవును. ఇప్పుడున్న జనరేషన్ లో అండి చీటికి మాటికి అంటే అలగడాలు గాని, ఒకరి మీద ఒకరికి కోపం రావడం గాని, ఆ స్నేహాలలో ఆటుపోట్లు రావడం గాని జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడున్న పిల్లలు ఎట్లా ఉన్నారంటారు మీ దృష్టిలో? అవగాహన రాహిత్యమే మేడం. కొంచెం అవగాహన లోపం వల్లనే కొంత దోస్తానంటే అంత కొంత ఇవ్వట్లేదు. మీరు చెప్పండి సార్, మీ వర్షన్ ఏంటి? ఇప్పుడున్న పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారు? అసలు ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడున్న వాళ్ళకి వాల్యూనెస్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా చూస్తున్నారు? అంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్ ఇన్ నీడ్, డీడ్ ఇన్ ఫ్రెండ్ అంటారు కదా. కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయకుండా మాట వరుసకైనా మాట్లాడి అతని బాధను అర్థం చేసుకొని మాట సాయం చేసిన వాడు ఫ్రెండ్. అవును. అంటే ఫ్రెండ్ అంటేనే కష్టాలు ఉండి డబ్బు సాయం చేసిన వాడు ఫ్రెండ్ అట్లా వాడే వాడది. తోడుగా ఉండి కష్టాలు అయినా కన్నీళ్ళైనా తోడుగా ఉండి ఆయనకు సాయం చేయకుండా కూడా ఆయన కష్టాలను అర్థం చేసుకొని ఆయన తోడు ఉండి ఉన్నవాడు స్నేహితుడు. అయితే మేము గతంలో ఎప్పుడంటే మేము 1వ తరగతి నుండి 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాం. చాలా గ్రేట్. అంటే ఇప్పుడు సార్ అయితేనేమో ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆయన సర్పంచ్ గా పోటీ చేసినప్పటి నుండి ఆయన వెంబడే ఉండి ప్రతి చిన్న విషయానికి సలహాలు తీసుకుంటూ ఆయనకు కొన్ని సూచనలు చెప్తూ ఆయన గెలవడానికి మన ఫ్రెండ్స్, ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కలగ చేసుకొని గెలిపించుకొని ఈ స్థాయికి ఆయన ఎదిగినా కూడా ఎంత ఎదిగినా ఒదిగినట్టు ఉండాలని ఆయన ఏంటిది పొలిటికల్ ఫీలింగ్ లేకుండా ఫ్రెండ్స్ అందరిని కలగొలుపుకొని అందరితోటి కష్టాలను సుఖాలను మాట్లాడుకొని ఆయన బాధలను ఆయన అన్ని సలహాలకి పాటిస్తూ ఇంత మట్టుకు మేము కలిసే ఉన్నాము. అందరూ మా గ్రామంలో అందరికంటే మేము బెస్ట్ ఫ్రెండ్స్ లెక్క ఉండిపోయినా. మేము ఈయన సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు మేము కొంచెం వేరే అవేర్నెస్ లా తిరుగుతుంటే ఫీల్డ్ ఆఫీసర్ తో మాట్లాడి నాకు ఆటో ఇప్పించి, ఇప్పుడు ఆటో 23 సంవత్సరాలు అవుతుంది అదే ఫీల్డ్ నడుపుకుంటూ, నేను ఆటో నడుపుకుంటూ ఆయన పొలిటీషియన్ లా ఉంటూ మేము ఎప్పుడు మాకు బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా అంటే మాకు మేము సలహాలు ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ దోహదపడతాయని సలహాలు. చిన్న విషయం అండి, అంటే ఆయన మీకు సాయం చేయడం ఒక ఎత్తు అయితే, ఆయన గొప్పతనం అయితే దాన్ని మీరు గుర్తుంచుకొని దాన్ని ఎప్పటికీ కూడా మీరు మర్చిపోకుండా అంతే స్నేహపూరితంగా ఉండడం అయితే అది చాలా గొప్పనైన విషయం. ఇలాంటి వాళ్ళ వల్లనే ఇప్పుడు స్నేహం విలువ బతుకుందని చెప్పుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్ చాలా నేర్చుకోవాలి మీ నుంచి. చిన్న విషయాలకే చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు, ఈగోలకు వెళ్తున్నారు, మాట్లాడడానికి కూడా ఎన్నో రోజులు మాటలు బంద్ చేసి కూడా ఉంటారు కదా. అలాంటిది మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి. మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సార్. మీరు కూడా ఒకరికొకరు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పుకోండి. ధన్యవాదాలు. హ్యాపీ ఫ్రెండ్షిప్. కలిసి ఉన్నాం, కలిసే ఉంటాం. మీరు కూడా మాకు అంటే ఈ స్నేహాన్ని బయట పెట్టే రూపకంగా మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ. ఆ దేవుడే మిమ్మల్ని పిలిపించిండు, మమ్మల్ని కూడా ఇక్కడ పిలిపించిండు. అంటే మా మధ్యలో ఇంకెవరు ఎన్ని అగాజాలు అంటే ఇట్లా అట్లా అని చెప్పినా మేము ఎవరు నమ్మడం. నా గురించి ఈయన గురించి నాకు చెప్పినా మేము నమ్మే స్థితిలో లేము, నమ్మం కూడా. మేము ఎప్పుడు కలిసి ఉంటాం. గ్రేట్ సార్. అసలు ఆ ట్రస్ట్ ఉండాలి, ఒకరి మీద ఒకరికి ఆ ట్రస్ట్ ఉంటే ఏ బంధమైనా కూడా చివరి వరకు నిలబడుతుంది అంటారు కదా. చాలా గొప్ప చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీకు మీ పేరు? నితీష్. ఏం చదువుతున్నారు? నేను డిగ్రీ బీకామ్ ట్యాక్సేషన్. ఓకే. 2 days లో ఫ్రెండ్షిప్ డే అనేది వస్తుంది కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఏం లేదు, వాట్సాప్ స్టేటస్, ఫోన్ కాల్స్. అంతేనా ఫ్రెండ్షిప్ డే అంటే? వాట్సాప్ స్టేటస్ పెడితే అయిపోతుందా?
అసలు నీ దృష్టిలో ఫ్రెండ్షిప్ డే అంటే నీకు ఏంటి? 1 లైన్. మామూలుగా లవ్ అంటే ఏంటని అడిగితే చెప్తారు కదా, అది ఇది అని కవిత్వాలతో చెప్తారు కదా, అదే ఫ్రెండ్షిప్ డే అంటే ఏం చెప్తారు? అంటే నాలో సగ భాగం దోస్త్. దోస్త్. మీకున్నారా బెస్టీస్ ఎవరైనా చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నారా? ఇప్పుడు కూడా ఉన్నారు. ఓకే ఓకే. తను ఉన్నారా ఇప్పుడు ఇక్కడ? ఇక్కడ లేదు, ఓకే. హైదరాబాద్ లో ఉంటారు. మాట్లాడుతుంటారా? డైలీ. ఓకే. నార్మల్ గా ఇప్పుడు కాల్ చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పగలుగుతారా? ఒక్కసారి చూడు, ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దామండి. ఒక్కడే అంటే గ్రేటే, అంటే మీరు ఒక్కరినే మెయింటైన్ గా ఫ్రెండ్షిప్ అనేది మెయింటైన్ అవుతుంది చాలా చిన్నప్పటి నుంచి అంటే చాలా గ్రేట్. ఏం పేరు తన పేరు? సిద్ధు. సిద్ధు. స్పీకర్ ఆన్ చేయండి. నార్మల్ గా కాల్ ఎత్తగానే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పేసి అడ్వాన్స్ అన్నట్టే చెప్పండి. హైదరాబాద్ లో ఉంటాడు అతను? ఓకే. సేమ్ క్లాస్మేట్సా? క్లాస్మేట్స్. ఒకే స్కూల్? హలో బావా, చేస్తాను. ఒక్క నిమిషం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నాకు ఇయ్యాలే. హలో హలో హలో, యా, నేను సుమన్ టీవీ నుంచి జర్నలిస్ట్ స్వాతి మాట్లాడుతున్నా అండి. మీ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నారు, నార్మల్ గా కాల్ చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పండి రియాక్ట్ అవుతాడా అని అంటే తను కాల్ చేశాడు. మీరు చాలా బాగా రియాక్ట్ అయ్యారుగా. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. సరే. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఓకేనా? విష్ చేయండి, ఓన్లీ స్టేటస్ లో కాకుండా కూడా మీ బాండింగ్ ఉండేటట్టు చూసుకోండి. వాట్సాప్ స్టేటస్ ఏ కాకుండా లైఫ్ లాంగ్ బాండింగ్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరండి? ప్రమీల గారు. ఓకే, మీరిద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. ఓకే. అయితే మాకు కూడా కావాల్సింది అదే. ఇప్పుడు మేము ఫ్రెండ్షిప్ డే గురించి తెలుసుకోవడానికి వచ్చాము. ఇప్పుడు 2 రోజులలో ఫ్రెండ్షిప్ డే వస్తుంది. ఒక్కసారి మీ ఒపీనియన్, ఇప్పుడు ఫ్రెండ్షిప్స్ ఎలా ఉన్నాయి? మా ఫ్రెండ్షిప్ గురించి చెప్తాము. చెప్పండి. అందరికి ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్స్ అంటే ప్రతి సమయంలో మనకు వెన్నంటే ఉండడం, ఆపదలో ఆదుకోవడం, సంతోషంలో తన సంతోషాన్ని షేర్ చేసుకోవడం అలాగే ఉంది, ఇప్పటికీ నడుస్తుంది. నా చిన్ననాటి స్నేహితులు ఇప్పటి వరకు మేము నడుస్తూనే అంటే కలిసే ఉంటున్నాము, మాట్లాడుకుంటాము, గ్యాదరింగ్స్ అవుతాయి. ఏ సమయంలో ఎవరికి ఏ సలహాలు కావాలన్నా ఒకరికొకరం సపోర్ట్ గా ఉంటాము. ఓకే. నా లైఫ్ లో మాత్రం ఫ్రెండ్స్ డే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. నా కెరియర్ గానీ లైఫ్ టర్నింగ్ మొత్తం కూడా నా ఫ్రెండ్సే. నా సక్సెస్ కి కారణం అయితే నా ఫ్రెండ్సే. ఓకే ఓకే. ఇప్పుడున్న ఫ్రెండ్షిప్స్ ఎలా ఉన్నాయి అంటారు మీరు? ఇప్పుడున్న వాళ్ళకి ఇప్పుడు ఫ్రెండ్షిప్స్ హానెస్ట్ గా ఉండే వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారండి. కాకపోతే ఎక్కువ అవసరం మనీ బాండింగ్ ఎక్కువ కనిపిస్తుంది. సెల్ఫిష్ తర్వాత అంతే అట్లా. కాకపోతే నేను ఒక టీచర్ని, నా స్టూడెంట్స్ నేను అదే నేర్పిస్తూ ఉంటాను. కల్మషం లేనిది స్నేహం. ప్రతి సమయంలో సంతోషంగా ఒకరికొకరు సపోర్టివ్ ఉండాలి. ఎందుకంటే అన్ని సమయాలలో నిజాయితీగా ఉండేది స్నేహం ఒక్కటే. ఇందుకు ఉదాహరణ శ్రీకృష్ణుడు, కుచేలుడు. అవును, వాళ్ళు మనకు నిజమైన స్నేహానికి నిదర్శనం వాళ్ళే. ఈ ఫ్రెండ్షిప్ డే అంటే మధ్యలో వచ్చింది, కానీ మన భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కూడా ఈ సంబంధ బాంధవ్యాలు అనేవి అన్ని చోట్ల ఉన్నాయి. అందుకు నిదర్శనం ఏంటి అంటే స్నేహం. ఇంతకన్నా గొప్పది ప్రపంచంలో ఏ రిలేషన్ లేదు. తల్లిదండ్రుల తర్వాత స్నేహానిదే. ఓకే, బాగా చెప్పారు. మీ ఫ్రెండ్స్ లలో ఎవరికైనా కూడా మీకు డీప్ గా ఉన్న ఫ్రెండ్ కి ఒక్కసారి కాల్ చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పగలుగుతారు? వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు? ఎలా రియాక్ట్ అవుతారు వెంటనే? నార్మల్ గా మీరు రోజు మాట్లాడుకుంటారు కదా, రోజు మాట్లాడుకుంటాం. అలాగే ఒక్కటేసారి కాల్ చేసేసి ఫ్రెండ్షిప్ డే అంటే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా, ఒక్కసారి చూద్దాం. పేరండి? శోభ. ఓకే, స్కూల్ ఫ్రెండ్ అతను? స్పీకర్? నైబర్. స్పీకర్ అండి, మీ నైబర్. ఓకే ఓకే. ఎన్నేళ్ల నుంచి పరిచయం? మేము 15 years. ఓకే, దాంతో చాలా మెమరీస్ ఉంటాయి. చాలా అంటే చాలా మెమరీస్. 15 years నాట్ ఏ చిన్న నెంబర్. హలో చెప్పండి. శోభ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అడ్వాన్స్ మేడం. నేను ఇక్కడ ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను, నీకు కాల్ చేశాను.
Okay, thank you. The same also. Should the same ఓకే థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. మీ ఫ్రెండ్షిప్ కి Thank కూడా you ఇలా అండి. ఎప్పటికీ ఉండాలి, ఎప్పటికీ ఇలాగే మీరు కలిసి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you Thank you, అండి. thank you. మీ పేరెంట్ ప్రమిళ గారు. ఓకే హౌస్ వైఫ్ అండి. ఓకే. నేను ఫ్యూచర్ ఫ్రెండ్షిప్ చాలా బాగుంది ఇప్పుడు నవే డేస్. ఎందుకంటే మన పిల్లలది చాలా వాళ్ళు మంచి సెలెక్ట్ చేసుకోవాలి అవును. ఫ్రెండ్స్ అనేది. అవును. ఇప్పుడు అలా ఉంది సెల్ఫిష్ గా. కొందరు ఎలా అంటే ఇక వాళ్ళ నేచర్ వాళ్ళు చూసుకొని మన పిల్లలు కూడా స్వార్థంగా ఆలోచిస్తున్నారు. మంచిగా గుడ్ ఫ్రెండ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అది పేరెంట్స్ కావాలి. ఎందుకంటే పేరెంట్స్ కూడా ఫ్రెండ్షిప్ తోటి కూడా పిల్లలు కూడా ఖరాబ్ అవుతున్నారు. ఈ జనరేషన్ లో ఈ జనరేషన్ అలా ఉంది. ఇన్ ఫ్యూచర్ జనరేషన్ చాలా బాగుంది అసలు ఫ్రెండ్షిప్. బ్యాక్ లో మీ చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి 10th క్లాస్ ఫ్రెండ్స్ అట్లా గ్రూప్ చాలా బాగుంది. మనగా ఇంగ్లీష్ మీడియం స్టడీ. ఇప్పుడు నవేడేస్ ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా అసలు ఫ్రెండ్షిప్ అనేది కొద్దిగా మంచి వాళ్ళని కూడా ఖరాబ్ చేయాలని కూడా అలా ఉంటున్నాయి. ఫేక్ ఫ్రెండ్షిప్ లా. కానీ పిల్లల అదొక్కటి తెలుసుకోవాలి. పిల్లలు కూడా వాళ్ళది తెలుసుకొని ఫ్రెండ్షిప్ మీ చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ లలో మేడం ఏదైనా డిఫరెంట్ గా మీరు చేసింది ఎవరైనా ఫ్రెండ్స్ తోని ఏదైనా పని ఉందా? ఉన్నాయి మంచిగా Memories. మెమరీస్ అంటే మూవీస్ కి వెళ్ళేది, Okay. సైన్స్ College డుమ్మా కొట్టి. అట్లా చాలా ఉండేది. మంచిగా వెళ్ళేది అవునా? కానీ గుడ్ ఫ్రెండ్స్ గా ఉండేది అంతే. ఇంకా బ్యాడ్ హ్యాబిట్ గా పోకపోయేది. కానీ అంటే ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా లిమిట్స్ లలో ఉండాలి. ఎథిక్స్ ని అది. ఫాలో అవుతూ అది. ఉండేది. ఇప్పుడు ఏముంది ఎక్కువ ఇంకా పేరెంట్స్ కంటే ఫ్రెండ్స్ కి అట్లా ఇస్తున్నారు. అది ప్రిఫరెన్స్. అది నాట్ గుడ్. అవును. ఇప్పుడు కూడా లిమిట్స్ ఏ ఉండాలి. గుడ్ ఫ్రెండ్స్ తోటి ఉండాలి. Right. ఎందుకంటే అది పేరెంట్స్ కు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ కు మంచిగా ఉండాలి. అది థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే థ్యాంక్ యూ. విన్నారు కదండి, ఎంతో మందిని మనము పలకరించాము. చాలా మంది ఫ్రెండ్షిప్ డే గురించి చాలా రకాలుగా అయితే మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న జనరేషన్ లో ఫ్రెండ్షిప్ కి ఎంత విలువిస్తున్నారు అనేది పక్కన పెడితే ఇన్ ఫ్యూచర్ లో కూడా దాని వాల్యూ అలాగే ఉంచితే బాగుంటుంది అని అయితే చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు అంటే గత కొద్ది రోజుల నుంచి చూస్తున్న ఇన్సిడెంట్స్ కానీ ప్రతి ఒక్కటి కానీ మద్యపానానికి అలవాటు పడడం కానీ సూసైడ్స్ చేసుకోవడం కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో వింటున్నాము. అలాంటి వాటిలలో అలాంటి వాళ్ళకి కొంచెం తోడు అనేది కరెక్ట్ గా ఉంటే, మోటివేషనల్ గా ఉంటే వాళ్ళు అలాంటి స్టెప్ కూడా తీసుకునే వాళ్ళు కాదు. అలాంటి బాండింగ్ ఫ్రెండ్షిప్ ఒక్కడానికి ఉంటుంది. సో ఒక ఫ్రెండ్ అనేది ఉంటే మనకు లైఫ్ లో వాళ్ళు మనకి ఏ నిర్ణయానికైనా అది తప్ప రైటా అనేది వాళ్ళు డెసిషన్ ని మనల్ని మార్చుకునే విధంగా మార్చగలుగుతారు వాళ్ళు మనతో పాటు ఉంటే. సో ఫ్రెండ్షిప్ అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. మంచి ఫ్రెండ్ అయితే కోల్పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఈగోలకు వెళ్ళైతే అట్లాంటి పనులు చేయకండి. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ కి, మనం నడిచే విధానానికి కూడా అది చాలా మెట్టు లాంటిది, మనకు ఒక సపోర్ట్ లాంటిది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎనీవే సుమన్ టీవీ తరపున మీ అందరికీ కూడా ఈ ఫ్రెండ్షిప్ డే ని మంచిగా చేసుకోండి. చాలా హెల్దీగా ఉంటూ ఫ్రెండ్షిప్ ని హెల్దీగా కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ.